నమస్తే ఫ్రెండ్స్. నేను రీసెంట్‌గా ఒక 4 డేస్ ట్రిప్‌కి వెళ్ళాను. 2 రోజులు అయోధ్యలో, ఇంకో 2 రోజులు వారణాసిలో. ఆ ట్రిప్ యొక్క విశేషాలు మీతో పంచుకుందామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో, మొదటి రోజు 9 గంటలకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్లైట్ స్టార్ట్ అయ్యి 11 గంటలకి అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌లో చాలా చలిగా ఉంది. హైదరాబాద్లో పెరిగిన నాకు అలాంటి చల్ల ప్రదేశం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ 5 డిగ్రీ టెంపరేచర్ ఉంది. అక్కడ బాగా చలిగా ఉంటుందని ఫ్రెండ్స్ ముందే చెప్పడంతో స్వెటర్స్, జాకెట్ అండ్ ఈవెన్ హ్యాండ్ గ్లౌజెస్ కూడా కొనుక్కొని వెళ్ళాను. సో అవి నన్ను సేవ్ చేశాయి. అయోధ్య ఎయిర్పోర్ట్ లోపల మనకి ఒక పెద్ద పెయింటింగ్, సుమారు 60 అడుగుల పెయింటింగ్ రాముడిది కనిపిస్తుంది. అది మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పెయింటింగ్ని కొంచెం సేపు చూసి తర్వాత అయోధ్య ధామ్కి బయలుదేరాను. అయోధ్య ధామ్ అంటే రాముడి ఆలయాలు ఉండే ప్లేస్ని అయోధ్య ధామ్ అంటారు. అయోధ్య ఈజ్ ఏ సిటీ, అయోధ్య ధామ్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ టెంపుల్స్ అన్నమాట. ముందే బుక్ చేసుకొని ఉన్న నా హోటల్ రూమ్ గుడికి పక్కనే ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రూమ్లో బ్యాగ్ పెట్టి గుడిని చూడ్డానికి బయలుదేరాను. అయోధ్య గుడి నగారా స్టైల్లో చాలా బాగా కట్టారు. కింద బాలరాముడు నల్ల గ్రానైట్తో చేస్తే పైన దర్బార్ రాముడు పాలరాతితో చాలా బాగా చెక్కారు. పైన దర్బార్ రాముడు అంటే అక్కడ రాముడితో పాటు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతుడు కూడా ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక గుడి యొక్క అందాన్ని వివరించాలంటే మాటలు చాలవు. ఎంత బాగా చెక్కారంటే చిన్న చిన్న పువ్వులు, ఆకులు, చాలా బ్యూటిఫుల్ మోటివ్స్, ఇంట్రికేట్ డిజైన్స్. గుడి గోడల పైన స్కల్ప్చర్స్ ఎక్కువ లేదు, కానీ ఇంట్రికేట్ డిజైన్స్ మాత్రం చాలా బాగా చెక్కారు. గుడి చుట్టూ మాత్రం రామాయణ స్టోరీ మొత్తము స్కల్ప్చర్స్ పెట్టారు. కంటెంపరీ స్టైల్లో చెక్కి రామాయణ స్టోరీ మొత్తం గుడి చుట్టూ పెట్టారు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఒకసారి నైట్ లైటింగ్లో కూడా చూద్దామని అనుకున్నాను. ఈలోపు వేరే వేరే గుడులు ఏముంటాయో చూద్దామని బయలుదేరాను. అయితే దగ్గరలో ఒక హనుమాన్ గడి అనే గుడి ఉంది. హనుమాన్ గడి చూడ్డానికి వెళ్ళాను. ఆ తర్వాత దశరథ్ మహల్కి వెళ్ళాను. ఈ దశరథ్ మహల్లో రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్ను బాల్యం అక్కడ గడిచింది అంటారు. సో ఈ దశరథ్ మహల్ ఇప్పుడు కూడా రినోవేట్ చేసి చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో తర్వాత సీతామహల్కి వెళ్ళాను. సీతామహల్ అనేది రాణి కైకేయి రాముడు సీతకి వెడ్డింగ్ గిఫ్ట్లా ఇచ్చిందంట. ఆ తర్వాత అక్కడున్న చిన్న చిన్న ఫేమస్ టెంపుల్స్ అవన్నీ చూసి మళ్ళీ అదే రోజు సరయూ నది హారతి చూడ్డానికి వెళ్ళాను. గంగా నది హారతి ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు సరయూ నది హారతి కూడా అలానే స్టార్ట్ చేశారు. హారతి చూసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ రాముడి ఆలయం నైట్లో చూద్దాము అని వెళ్ళాను. పొద్దున చూసింది ఒక బ్యూటీ అయితే నైట్ లైటింగ్లో ఇంకో బ్యూటీ, చాలా బాగుంది. అక్కడ ఒక భక్తుడు రాముడి విగ్రహం గోల్డ్తో చేయించింది పెట్టారు పబ్లిక్కి చూడ్డానికి. తులసిదాస్ విగ్రహం కూడా చాలా బాగా చెక్కారు. నిజంగా ఒక పర్సన్ని చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు డిన్నర్ అయోధ్య టెంపుల్లోనే అయింది. మన తిరుపతిలో భోజనం ఎలా పెడతారో అయోధ్యలో కూడా ప్రసాదం భోజనం లాగా పెడుతున్నారు. సో మనము అయోధ్యలో కూడా భోజనం చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి రాముడి దర్శనం చేసుకుందామని హోటల్ పైనుండి ఐఎమ్ రైట్ నౌ ఇన్ అయోధ్య చూసి ఇంకా మళ్ళీ వస్తాను నెక్స్ట్ టైం అని చెప్పి ఇంకా నేను వేరే ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరాను. అక్కడి నుండి ఆల్మోస్ట్ ఒక 15-17 కిలోమీటర్ దూరంలో ఉన్న భరత్ కుండ్ అనే ప్రాంతానికి వెళ్ళాను. భరత్ కుండ్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ భరతుడు రాముడి పాదరక్షలు తీసుకొని తన రాజ్యాన్ని 14 సంవత్సరాలు అక్కడ ఉండే పరిపాలించాడు అంటున్నారు. మళ్ళీ రాముడు వనవాసం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాడు కదా, అదే ప్లేస్లో కలిశారంట.
మళ్ళీ రాముడి పాదరక్షకులు రాముడికి ఇచ్చేసి అక్కడి నుంచి అయోధ్యకి తీసుకెళ్ళాడు అని అంటున్నారు. అక్కడ ఒక భరత్కుండ్ గుహ కూడా ఉంది. రాముడి కంటే నేను కింద ఉండాలి, రాముడు ఎప్పుడు పైన ఉండాలి అని చెప్పి భరతుడు భూమి కంటే కొంచెం కిందికి గుహ రెడీ చేసుకొని ఆ గుహలో ధ్యానం చేసేవాడు అని అంటున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను. ఆ చెరువులోనే రోజు భరతుడు స్నానం చేసేవాడని చెప్తున్నారు. అక్కడ కొన్ని ఫోటోలు దిగి వేరే ప్రాంతానికి వెళ్ళాను. రాముడు నడిచిన మార్గంలో నేను కూడా ప్రయాణిస్తున్నానంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. గుప్తార్ ఘాట్ అనే ప్లేస్కి వెళ్ళాను. ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే రాముడు తన అవతారాన్ని ముగించుకొని జలసమాధి తీసుకున్నాడు అని అంటారు. నా ఈ అయోధ్య ప్రయాణం రాముడు ప్రయాణించిన ఈ సరియూ నది మీద పడవ ప్రయాణంతో ముగిసింది. ఇక్కడ పడవలో ప్రయాణం ఒక మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సరయూ నది మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉంది. అక్కడ పడవ తీసుకొని వెళ్ళి కొంచెం సేపు ఆపి అక్కడ స్నాక్స్ అండ్ ఫొటోస్ తీసుకున్నాక ఒక 20 మినిట్స్ తర్వాత తిరిగి గుప్తార్ ఘాట్కి తీసుకెళ్తారు. తర్వాత ప్రయాణం వారణాసి. అయోధ్య రైల్వే స్టేషన్ సాయంత్రానికి చేరుకున్నాను. అక్కడి నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి వారణాసికి చేరుకున్నాను. అయోధ్య టు వారణాసి జనరల్గా 4 to 5 అవర్స్, కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ 2 hours 50 minutesలో తీసుకెళ్ళింది. చాలా నీట్గా ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఫస్ట్ టైం ఎక్కాను. నైట్ డిన్నర్ కూడా ట్రైన్లోనే చేశాను. వారణాసి స్టేషన్లో దిగగానే మనకు ముందు కనిపించేది ఒక వింటేజ్ ట్రైన్. చాలా బాగా లైటింగ్తో డెకరేట్ చేశారు. చూడగానే ఒక ఫోటో దిగాలనిపించింది. ఒక సెల్ఫీ దిగి నా రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను. నా రూమ్ లక్కీగా దశాశ్వమేధ ఘాట్ దగ్గరలోనే ఉంది. సో నైట్ పడుకొని మార్నింగ్ లేచి చాలా రద్దీ కావడంతో 4 to 5 స్పర్శ దర్శనం స్లాట్ మిస్ అయింది. రెగ్యులర్ దర్శనం మాత్రం జరిగింది. అయ్యో ఇంత దూరం వచ్చి స్పర్శ దర్శనం మిస్ అయింది ఎట్లా అని అనుకుంటుంటే, నేను ఆల్రెడీ 2 టికెట్స్ బుక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి స్పర్శ దర్శనం మిస్ అవ్వకుండా చూసుకుందామని నెక్స్ట్ డే ప్లాన్ చేశాను. సో ఆ రోజు కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత కాశీలో ఉండే మెయిన్ గుడులు ఏమేమి ఉన్నాయా అని చెక్ లిస్ట్ రెడీ చేసుకొని ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా అందరినీ అడుగుతూ ముందుకెళ్ళాను. కాశీ విశ్వనాథునికి ముందే మొదట కాలభైరవుని దర్శించుకోవాలి అని తెలిసింది. ఫస్ట్ కాలభైరవుని ఆలయంకి వెళ్ళి అక్కడ బెత్తంతో దెబ్బలు కొట్టించుకొని కాశీ విశాలాక్షి అమ్మవారి గుడికి బయలుదేరాను. వారణాసి వీధులు చాలా ఇరుకుగా సన్నగా ఉంటాయి. కనిపించిన వారిని గుడి అడ్రస్ అడుగుతూ వెళ్ళాలి. సొంతంగా వెళ్ళడం ఫస్ట్ టైం అయితే చాలా కష్టం. కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం తర్వాత వెనకాల ఉన్న స్వయంభూ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను. ఈ స్వయంభూ అమ్మవారు చాలా శక్తివంతమైందని అంటారు. ఆ తర్వాత అన్నపూర్ణ అమ్మవారి గుడికి వెళ్ళాను. దారిలో దుండి గణపతిని దర్శించుకొని అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకున్నాను. మధ్యాహ్నం టైం అవడంతో అక్కడే చేస్తున్న అన్నదానం తీసుకొని ప్రయాణం కంటిన్యూ చేశాను. దగ్గరలో ఉన్న మన్మందిర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ చల్లని గంగానది నీటిలో స్నానం చేశాను. నాకు సమ్మర్లో కూడా వేడి నీళ్ళతో స్నానం చేసే అలవాటు ఉండే వ్యక్తిని అలాంటి చల్ల నీళ్ళలో స్నానం చేయాలంటే కొంచెం డౌట్ పడ్డాను. మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి ఇంత దూరం వచ్చి ఇంకా ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే ఇంకా వేస్ట్ అవుతుంది అని చెప్పి కొంచెం ధైర్యం చేసి ఆ చల్లని నీళ్ళలో స్నానం చేసి అక్కడే బట్టలు మార్చుకొని బోటింగ్ ప్రయాణం చేశాను. 64 ఘాట్స్ కాశీ దగ్గర 64 ఘాట్స్ బోటింగ్లో చూపిస్తారు. ఆల్మోస్ట్ అన్ని ఘాట్స్ చూపించారు, కానీ నమో ఘాట్ మాత్రం వదిలేశాడు. నమో ఘాట్ రీసెంట్గా కట్టింది. అది స్పెషల్ ఉండడంతో షేరింగ్ బోటింగ్ తీసుకెళ్లరంట. ఇండివిజువల్గా పర్సనల్గా వెళ్తే తీసుకెళ్తా అని అన్నాడు.
నేను ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాంలే అని ఇంకా దాన్ని స్కిప్ చేశాను. నేనుండే రూమ్ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం 6:30కి ఘాట్ దగ్గర గంగాహారతి చూడ్డానికి వచ్చాను. దశాశ్వమేధ ఘాట్ మెయిన్ అట్రాక్షన్ కావడం వల్ల చాలామంది వచ్చారు. కూర్చోడానికి ప్లేస్ కూడా మిగల్లేదు. నిల్చొని గంగాహారతి చూసి నైట్ అక్కడ ఉన్న హోటల్లో డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాను. పొద్దున్నే లేచి స్నానం చేసుకొని గేట్ నెంబర్ 4కి 3:30కే వెళ్ళి నించున్నాను. ఆ లైన్లో ఫస్ట్ నేనే ఉండడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సెక్యూరిటీ మాత్రం 4 గంటలకు గేట్ తెరుస్తామంటే ఇంకా 1/2 అవర్ లైన్లో నించొని అక్కడనే వెయిట్ చేశాను. ఇంకా 4 గంటలకు గేట్ తెరిచారు. స్పర్శ దర్శనము ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే ఈరోజు అని అనుకుంటూ ముందుకెళ్ళాను. స్పర్శ దర్శనం చేసుకొని గర్భగుడి నుంచి బయటికి రాగానే నా మెడలో ఒక పూలదండ కనిపించింది. అంటే అక్కడ ఉండే పూజారి కొంతమంది భక్తులకు దండలు వేస్తున్నాడు, పూలదండలు. నేను స్పర్శ దర్శనం చేసుకునే టైంలో నా మెడలో పూలదండ ఎప్పుడు పడిందో కూడా నాకు తెలియలేదు. ఆ గర్భగుడి నుంచి బయటికి రాగానే అక్కడ పక్కనే రుద్రాభిషేకం చేస్తున్నారు. నేను కూడా కొంచెం సేపు అక్కడ కూర్చొని రుద్రాభిషేకం చేయించి ఇంకా నెక్స్ట్ నా చెక్ లిస్ట్లో వరాహి అమ్మవారి గుడి ఉంది. ఆ వరాహి అమ్మవారు పొద్దున 5 నుంచి 7 గంటలకి మాత్రమే దర్శనం ఉంటుంది అనేసరికి తొందరగా వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి దర్శనం టైమింగ్ 7 to 9 అని ఉంది. ఆల్మోస్ట్ అందరూ తెలుగు వాళ్ళే వచ్చారు అక్కడికి. అందరూ తెలుగులో మాట్లాడుతుండడం చూస్తుంటే నేనేదో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. కాశీలో ఉన్నట్టుగా అనిపించలేదు. లక్కీగా ఆ రోజే అమ్మవారి పుట్టినరోజు కావడంతో గుడిని చాలా అందంగా అలంకరించి ఆలయంలో సంగీత కళాకారులతో సంగీతం వాయించారు. అది ఒక చెప్పలేని అనుభూతి. వారాహి అమ్మవారు వారణాసి గ్రామదేవత. తన దర్శనం రెగ్యులర్గా ఉండదు. మనం పైనుండి ఒక రంధ్రంలోంచి భూగర్భంలో ఉన్న విగ్రహాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి సామాన్లు చదువుకొని రూమ్ చెక్అవుట్ చేసి షాపింగ్కి బయలుదేరాను. ఇంకా షాపింగ్ చేసిన తర్వాత వారణాసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి నైట్ హైదరాబాద్కి చేరుకున్నాను. ఇలా నా 4 రోజుల ట్రిప్ చాలా సంతోషంగా జరిగింది. 2 రోజులు అయోధ్యలో, 2 రోజులు వారణాసిలో. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైనా ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఈ నా ప్రయాణం రాముడికి శివుడికి మధ్యలో నన్ను నేను వెతుక్కున్నట్టుగా అనిపించింది. అందుకే ఈ వీడియో టైటిల్ బిట్వీన్ రామ్ అండ్ శివ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ అని పేరు పెట్టాను. ఈ వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.